శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే శ్రీకాంత్ గారు. చాలా రోజులైంది మనం చేసి. ఆ, మీ అవును. మీరు ఈ మధ్య చాలా బిజీ అయిపోయారు సొంత ఛానల్, కానీ అయినా సరే మాకు టైం ఇచ్చినందుకు మాత్రం థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, నేను ఎస్పెషల్లీ అవును. మీతో ఈ డిబేట్ చేయడానికి, లేకపోతే ఈ ఈ టాపిక్ మాట్లాడటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, పూర్వాశ్రమంలో మీరు, నేను, బాలకోటయ్య గారు అంతా కూడా, మనందరం కూడా, అంటే అవును. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి కోసం చాలా కలిసి గట్టిగా పనిచేసాం. చాలా గట్టిగా మాట్లాడారు. బాగా ఒకే పనిచేసామండి. బాలకోటయ్య గారు ఉమ్. గాని, మీరు గాని అందరూ కూడా చాలా గట్టిగా మాట్లాడారు. సో, అందరికీ కూడా అవును. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే విజన్ తో పనిచేసాం. అవును. విజన్‌తో పనిచేశారు. సో, ఉమ్. ఆ పోరాటాల ఫలితము అంటే అదొక్కటే కాదు. మిగతా అన్నిటితో కూడా కలిపి ఈ పోరాటాల ఫలితం కూడా ఏంటంటే, దాని వలన కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దానికి చంద్రబాబు నాయుడు గారికి పదవొచ్చింది. ముఖ్యమంత్రి అయ్యారు. అంటే జనరంజకంగా అవును. పాలిస్తున్నట్టున్నాం. ఇయన్నీ బానే ఉన్నాయి. కాకపోతే ఇది సమిధులుంటాయి చూసారండి? నేను గూడా ఒక సమిధిని అవును. ఆహుతిచ్చాని. సో, ఇలాంటి సమిధులందరిని గూడా వాళ్ళకి గూడా ఏదో ఒక గుర్తింపు ఇవ్వాలి గదా! వాళ్ళు గూడా ఏదో ఒకటి, అంటే వాళ్ళు కూడా ప్రజా సేవ జేయాలనుకుంటారు. ఈళ్ళిచ్చే తప్పకుండా ఇవ్వాలి. పదవుల వల్ల ఏంటంటే మనకేదో ఆస్తులొస్తాయి, లేకపోతే డబ్బులొస్తాయి అనేది గాదు. మనల్ని అదేం నమ్ముకున్నోళ్ళకి, కాదు. మన వెనకాల నిలబడినోళ్ళకి కూడా మనం ఏదో ఒకటి చెయ్యాలి. సో, అనేది ప్రతి అవును. నాయకుడికి ఉంటుంది. సో, అలా చాలా మందికి గూడా ఉంటుంది. కానీ ఈ నామినేటెడ్ పోస్టులు ఇయన్నీ చూస్తుంటేనండి, డెఫినిట్‌గా తెలుగుదేశంలో ఉన్నాళ్ళకి, తెలుగుదేశం అనుబంధంగా ఉన్నాళ్ళందరికీ కూడా చాలా మందికొస్తున్నాయి. కానీ కొంతమంది ఎవరైతే బాలకోటయ్య గారు లాంటోళ్ళు, అంటే అణగారిన వర్గాల నుంచి వచ్చినోళ్ళు, అలాగే ఒక పేద కుటుంబం నుంచి అవును. వచ్చినోళ్ళు, అంటే అవును. వేరే సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అవును. లేకుండా, అయినా సరే గత 5 అవును. సంవత్సరాల్లో ఇది రాష్ట్రం కోసం, అమరావతి కోసం త్యాగం చేసి ఎంతో పోరాడినోళ్ళు, వీళ్ళకి గూడా ఎటువంటి అవును. గుర్తింపు లేకపోవడం మాత్రం కొంచెం బాధాకరంగా ఉందండి. సో, ఇక్కడ మనం అంటే 100%. ఇప్పుడు ఇచ్చిన నామినేటెడ్ పోస్టుల మీద మనకు ఎటువంటి వ్యతిరేకత లేదు. అన్నీ గూడా చాలా బాగానే ఇచ్చారు. చాలా బాగా చేసుకున్నారు. అవును. కానీ ఇప్పుడు అవును. రాయపాటి శైలజ గారికిచ్చారు అమరావతి ఉద్యమాల నుంచి. సో, చాలా బాగా ఇచ్చారు. అవును. అలాగే మిగతా దళిత వర్గాల నుంచి కూడా ఏదో ఒక గుర్తింపు ఇచ్చుంటే బాగుండేదేమో అని కొంతమంది అంటున్నారు. మీరేమంటారు సార్? తప్పకుండా. నేనైతే ఈ విషయంలో బాలకోటయ్య గారికి గౌరవప్రదమైన స్థానం కల్పించాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడు గారి మీద గాని, లోకేష్ గారి మీద ఉంది. ఇది ఎవరైనా ఒప్పుకోవాలి. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే మామూలుగా మా టీవీ ఛానెల్‌లో కూడా ఆయన చాలా సార్లు డిబేట్‌కొచ్చాడు. డిబేట్‌కొచ్చిన ప్రతి అంశం ఏంటంటే ఓవరాల్‌గా ఆయనకున్నటువంటి ఒకటే ఒక ఆలోచన. ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు పరిపాలించాలనేది. పార్టీ తీసి పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించాలి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడానికి చివరి నిమిషం వరకి ఇది ఈ బాలకోటయ్య వాయిస్ పనిచేసినంత వరకి పనిచేస్తాను అని చెప్పేవాడు. ఆఫ్ ది రికార్డ్ చెప్పేవాడు. లైవ్ లోనే అదే చెప్పేవాడు. ఎందుకు చెప్పాడంటే చంద్రబాబు నాయుడు పరిపాలించాలనే ఒక విజన్ ఎంచుకున్నాడు అంటే ఆయన చేసిన ఉద్యమాలు ఒకటి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమాలు చేశాడు. అమరావతి బహుజన జేఏసీ కింద ఉద్యమం చేశాడు. అమరావతి అనేది ఈరోజు ఆంధ్రులకి ఒక గౌరవప్రదమైనటువంటి కిరీటం. అంటే విశ్వసుందరికి ఇచ్చేటువంటి కిరీటం కన్నా గొప్ప కిరీటం. అంటే ప్రపంచ సుందరికి ఇచ్చే కిరీటం కన్నా అమరావతి అనేది ప్రతి ఆంధ్రుడికి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి గొప్ప కిరీటం. దానికోసం అంటే అది అందరిని ఎత్తున పెట్టడానికి బాలకోటి లాంటి వాళ్ళు నిజంగా సమిధులానే పనిచేశారు. సమిధులానే పనిచేశారు. ఎందుకంటే వాడు బయటకు వచ్చిన దారిలో ఏమైనా నాగి నాలుగు దంతాలేమో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉండగా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా దారిలో ఎక్కడ ఆపి నాలుగు దంతాలో తిరిగిన పరిస్థితుల్లో బయట తిరిగాడు. బయట తిరగడం అంటే ఏదో సరదాగా కారు వేసుకొచ్చి విజయవాడ దాకా వచ్చి వెళ్ళిపోవడం కాదు. విజయవాడ దాకా వచ్చి నాకు మీడియా ఛానల్స్ తో మాట్లాడేవాడు. దళితుల దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడేవాడు. ప్రధానంగా అమరావతి గురించి ఎక్కువ మాట్లాడేవాడు. అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి ఎందుకనేది మాట్లాడేవాడు. ఈలోపు ఏదైనా దళిత యాక్టివిటీ ఏదైనా ఉంటే గనక దాని మీద పోరాటం చేసేవాడు. మాకు ఊపిరి ఆడట్లేదనేది. ఇదే కరపత్రాలు పట్టుకొని బాలకోటి గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. మాకు ఊపిరి ఆడట్లేదు అని ఒక పోస్టర్ పట్టుకొని వచ్చాడు. మాకు ఊపిరి ఆడట్లేదు అని. సో చాలా పెద్ద పదం. అంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు దళితులను మేనమావని చెప్పి మరీ మోసం చేశాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్ రెడ్డి అన్ని అంటే ఇటు దళితులే కాకుండా మైనార్టీ అంశాలను కూడా బాలకోటి ఫోటోలు వేసుకుని మరి ఆ పోస్టర్ పట్టుకుని మరి రాష్ట్రం మొత్తం తిరిగేవాడు. ఎక్కడ ఎవడాపి కొడతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో తిరిగాడు. ఆయనకైతే 100% ఏదో ఒకటి
ఒక పదవి అనేది ఆయనకు అలంకారం కింద, ఒక గుర్తింపు కింద. అంటే ఆ సామాజిక వర్గం నుంచి ఇంతొచ్చి, ఇంత ఉద్యమం చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఒక కలతో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి, ఒక పదవి ఇచ్చుంటే 100% చాలా మంది సంతోషపడేవాళ్ళు. నేను కూడా సంతోషపడేవాడిని. ఎందుకంటే ఆయన చాలా డిబేట్‌కొచ్చాడు. డిబేట్‌కొచ్చినప్పుడు మాట్లాడినటువంటి నిజాయితీతో మాట్లాడాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్వార్థంతో లేడు. పదవి కోసం లేడు. అంటే ఈయన డిబేట్‌లో మాట్లాడితే నాకేదో పదవిస్తారు. లేదంటే ఈటీవీ డిబేట్‌లో మాట్లాడితే పదవిస్తారు. చంద్రబాబు నాయుడు పొగిడితే పదవిస్తారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి తిడితే పదవిస్తారు అనేది కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడాడు. నిజాయితీగా మాట్లాడాడు. జెన్యూన్‌గా వ్యవహరించాడు. ఈ రోజు నామినేటెడ్ పదవులు ఇచ్చిన 22 పదవుల్లోనూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా అర్హులే. వాళ్ళేమి అనర్హులని చెప్పడానికి లేదు. కానీ ఆ అర్హత బాలకోటికి కూడా ఉంది. బాలకోటికి కూడా అదే అర్హత ఉన్నటువంటి. అది ఈ రోజు ఏ పదవి ఇచ్చినా కూటమి ప్రభుత్వంలో టీడీపీకి నామినేటెడ్ పదవులు కేటాయించిన, అందులో పొత్తుల్లో భాగంగా జనసేన కేటాయించిన, అదేవిధంగా బీజేపీకి కేటాయించిన, అటు మనకు ఎమ్మెల్సీలు కేటాయించిన, రాజ్యసభలు కేటాయించిన, నామినేటెడ్ పదవులు కేటాయించిన, ఏ పదవి కేటాయించినా సీట్ల పంపిణీ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత 164 స్థానాలతో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పదవిని కూడా పార్టీకి అనుసంధానం అయ్యి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు. ఇందడ గౌతమ్ గారు చెప్తున్నారు న్యూట్రల్ వాయిస్ అని. రైట్, న్యూట్రల్ వాయిస్. న్యూట్రల్ వాయిస్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటని చెప్పింది న్యూట్రల్ వాయిస్. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎందుకు అవసరం అని చెప్పింది కూడా రెండు ఉద్యమకారులే. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని ఆ ముసుగులో ఎస్సీని మోసం చేస్తాడని చెప్పింది కూడా ఇలాంటి బాలకోటిలు అంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకి కంసమామ, అతను మేనమామ కాదు, కంసమామ, మన పేకలు అతనే కోస్తున్నాడు అని చెప్పింది కూడా ఇలాంటి బాలకోటి ఇలాంటి వాళ్ళు చెప్పారు. దళిత ముసుగులో జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు, ఆ కార్డు వాడుకుంటున్నాడు. లేదంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పని బీసీని మోసం చేస్తున్నాడు, ఎస్సీని మోసం చేస్తున్నాడు. మైనార్టీలు చనిపోతూ, మైనార్టీలు కుటుంబం మొత్తం ట్రైన్ కింద పడి చనిపోతే దిక్కు దివాణం లేదు ఈ ప్రభుత్వం అని. వాళ్ళు చేసినట్టు ఆ రాజకీయానికి చచ్చిపోయారని చెప్పి అనేది కొత్త వాయిస్ వినిపించింది బాలకోటిలు అంటాడు. ఎందుకంటే పోస్టర్ పట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగింది కూడా బాలకోటిలు అంటాడు. మనం ఈరోజు టీడీపీలో ఇదేమి విమర్శించడం కాదు, విమర్శించడం కాదు, ఇదేమి పెద్దలకు తెలియనటువంటి విషయం కాదు. టీడీపీలో ఈ రోజు చాలా మంది పదవులు తీసుకుని, పదవుల్ని అలంకారంగా పెట్టుకుని పార్టీలో పనిచేస్తున్నారో కోవట్లుగా పనిచేస్తున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. వీళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఎక్కడున్నారనే ప్రశ్న మీకు కూడా వస్తుంది. చంద్రబాబు అరెస్ట్ అయితే ఎంతమంది బయటకు వచ్చి ఏం చేశారు తెలియదు. కానీ ఇలాంటి బాలకోటి లాంటి వాళ్ళు అట్లీస్ట్ టీవీ డిబేట్లో అయినా కూర్చొని ఆయన అరెస్ట్ గురించి ఖండించేవాళ్ళు, అరెస్ట్ గురించి తీవ్రంగా పరిగణించేవాళ్ళు. అలాంటి వ్యక్తులకి పదవులు వస్తాయని చెప్పని నాకు తెలిసి వీళ్ళకి ఏదో పదవులు వస్తాయి, ఆ పదవి వస్తేనే ఆ పదవి నాకు గుర్తింపు వస్తుంది, ఆ పదవి ఉంటేనే చంద్రబాబు నాయుడు గుర్తిస్తాడు, ఆ పదవి ఉంటేనే లోకేష్ నన్ను గుర్తిస్తాడు, ఆ పదవి ఉంటేనే నాకు టీడీపీ నన్ను రాష్ట్ర భవిష్యత్తు కోసం నాతో టీవీ డిబేట్ లో మాట్లాడిస్తారు అనేది బాలకోటకి ఎక్స్పెక్టేషన్ లేకపోవచ్చేమో కానీ ఒక పదవి మాత్రం, అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవులు రీసెంట్ గా నాతో మనం గృహప్రవేశం రోజున అనుకుంటా అన్నాడు, లేదు తమ్ముడు బాబు గారి నోటీసులో ఉంది, నాకు ఒక పదవి ఇద్దామని అనుకుంటున్నారంట, ఇస్తే బాగుండు, అదేదో ఎస్సీ కమిషన్ ఇస్తే బాగుండు, నేను దళిత ఉద్యమానికి ఒక సమిధులు అంటోండి, నేను ఉపయోగపడుద్ది, నాకు అప్పుడే నా వాయిస్ ఉపయోగపడుద్ది, దళితుడికి ఉపయోగపడుద్ది అని చెప్పి అన్నాడు. సో అది ఎవరైనా సరే పార్టీలో ఉన్నటువంటి కే జోహార్కి వెళ్ళింది కాబట్టి దాన్ని మనం విమర్శించలేం. కానీ పాపం ఈయన పదవి వస్తుంది అనుకున్నాడు, ఆ పదవి తనకు వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాడు. సో ఆ పదవి రాలేదు. ఆయన నాకు తెలిసి నేను దాన్ని మాట్లాడినప్పుడు పదవులదే ఉంది, భవిష్యత్ పార్టీ ఉంది, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు, ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు, తర్వాత ఇంకో 5 ఏళ్ళు ఉంటాడు, ఏదో ఒక రోజు బాలకోటి ఎరా నువ్వు ఈ పదవిలో కూర్చో అనకపోతాడా అని చెప్పని లైట్ తీసుకున్నారు. కానీ పాపం బాలకోటతో పరిచయం ఉన్న వాళ్ళు చాలా మంది నాకు కొంతమంది ఫోన్ చేసి అడిగారు, ఏంటండి మొన్న మధ్యకాలంలో మీరు కూడా బాలకోటికి పదవి వస్తుందని చెప్పి అన్నారు అని చెప్పంటే, బాలకోటి పదవి అంటే బాలకోటి పదవి కోసం నేను కూర్చోలేదుగా. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు, లోకేష్ గారి ఇంటి ముందు ప్రతిసారి నాకు పదవి ఇస్తున్నారు లేదని అడగటం, పార్టీ చంద్రబాబు అప్పుడు ఏం చేయలేదు కదా, అది ఏం చేయలేదు, న్యూట్రల్ గా ఉన్నాడు, అమరావతి ఉద్యమకారుడిగా ఉన్నాడు,
అమరావతి మా కళల సాకారం ఉన్నాడు, భవిష్యత్ కోసం పనిచేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు విజన్ కోసం పనిచేస్తా ఉన్నాడు. టీవీ డిబేట్స్ కి వచ్చిన తర్వాత ఏదో ముసుగులో మాట్లాడుతాను అనుకున్న ఎక్కడ తగ్గిందండి. మనం ఈ మధ్యకాలం కొన్ని టీవీ డిబేట్స్ లో చూస్తుంటాం. అలా వైసీపీలో అలా కాదు శ్రీనివాస్ గారు. అంటే నిజంగా ఈయన చాలా పోరాడాడు. నిజంగా దళిత సామాజిక వర్గాల కోసం కావచ్చు, సుధాకర్ ఇష్యూ కావచ్చు, లేకపోతే వనజాక్షి కావచ్చు, లేకపోతే డ్రైవరు సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇలా వీళ్ళందరి కోసం పోరాడాడు. అలాగే అమరావతి ఉద్యమాన్ని గురించి అన్ని పోరాడాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలను కూడా టీవీ మీడియాలో చాలా గట్టిగా చెప్పగలిగాడు. వీటన్నిటి మీద పోరాడి గెలిచాడు కానీ ఈ నామినేటెడ్ పోస్ట్ పైరవీలు చేసుకోవడంలో మాత్రం గెలవలేదేమో అనిపిస్తుంది. ఇక్కడ పైరవి అని చెప్పేదానికి అవకాశం లేదు శ్రీకాంత్ గారు. ఇప్పుడు పైరవి అన్నాం అనుకోండి, ఏ ఏ ఇదిలో పైరవి జరిగింది ఇప్పుడు ఈ 22 మందిలో కూడా ఒకళ్ళిద్దరు మనకేం తెలియకపోవచ్చేమో, కానీ ఇందులో ఒక 7-8 మంది 10 మంది మనకు తెలియకపోవచ్చేమో, మిగిలిన వాళ్ళు తెలుసు. ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చారు అని ఎవరు, ఆలపాటి సురేష్ అని ఆయనకి. వాస్తవానికి ఆయన నాకు నేనంటే ఆయన ఒక పుస్తకం రాశారని మాత్రం తెలుసు. తర్వాత ఆయన పెద్దగా ఎక్కడో చూడలేదు. అలా అని చెప్పని అని అర్హుడు అనడానికి లేదు. ఎందుకంటే అర్హత అనేది వీళ్ళు ఎక్కడో గుర్తించారు. ఇప్పుడు పదవి ఇవ్వటానికి ముందు వాళ్ళ అర్హత ఏంటనేది కూడా చూసే కదా ఇస్తున్నారు. అలాగే నేనేమంటానంటే, బాలకోటయ్య గారు దళిత ఉద్యమకారుడు. ప్రధానంగా దళితుల వాయిస్ ని, అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రధానంగా ఎండగట్టగలిగాడు. రాష్ట్రం మొత్తం తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి ఎస్సీ అంటూ మన పేకలకు వస్తున్నాడు, ఇదిగో ఎస్ఐ అంటూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసిన వాడికి విషయంలో వాడిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు, ఇదిగో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు, డ్రైవర్ ఇదిగో డ్రైవర్ డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు. ఇలాంటివన్నీ కూడా ఎన్ని అంశాలని ఒక ఉద్యమ నేతగా మాక్సిమం మీరు చెప్పినట్టు గెలవగలిగాడు. ఒక ఉద్యమ నేతగా జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని 100% గెలవగలిగాడు. ఒక ఉద్యమ నేత ఎంత వరకు చేయగలదో అంతవరకు చేశాడు. నేను చెప్తా కదా, పోస్టర్ పట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగాడు, కారాపి ఎవడెక్కడ దంతాడు అనుకునేవాడు. నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో, నేనైతే చాలాసార్లు మాట్లాడినప్పుడు అనేవాడిని, కారు వేసుకుని ఎవరెవరు పోతుంటారన్న కార్లు అని చెప్పేవాడు. నేను మా డ్రైవర్ పోతుంటాము, మా వాడు ఇంకోటి ఉన్నాడు కూడా తీసుకుని పోతుంటానని చెప్పాను. ఆపి ఎవరైనా కొడితే ఏం చేస్తావు, ఒక్కలా ఆపి నువ్వు కొట్టినా మరి కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు కూడా తీసుకోరు, నువ్వు ఎస్సీ అన్నా సరే కేసు పట్టించుకోరు, ముందు నువ్వే కారాపే ఉన్న బుద్ధి నువ్వే కేసు కడతారేమో అది కూడా చూసుకో ఏంటి, లేదంటే నువ్వు ఏమన్నా రెచ్చగొడతాకి వెళ్తున్నావు అని చెప్పి అంటారు, నువ్వేం జగన్మోహన్ రెడ్డి వ్యవహారం తెలుసు కూడా తిరుగుతున్నావు అంటే, పోతే ప్రాణం పోద్ది, నా ప్రాణంతో అనేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పినటువంటి వ్యక్తి. వాస్తవానికి ఏంటంటే ఇవన్నీ కూడా బాధాకరమైన విషయాలు. ఈరోజు పైరవి అని నేను అనలేను, కానీ ఓపెన్ గా నేను చెప్పాలంటే 22 మందిలో బాలకోటి ఉంటే సంతోషించే వాళ్ళు నేనే కాదండి, బాలకోటితో పాటు ప్రతిరోజు టీవీ డిబేట్ లో కూర్చునేవాళ్ళు కానీ, బాలకోటితో టీవీ డిబేట్ చేసేవాళ్ళు కానీ, నేను టీవీ డిబేట్ చేస్తా బాలకోటితో పాటు, నేను చెప్తున్నాను. అదే విధంగా ఏదైతే ఈరోజు నాతో పాటు కలిపి ఎల్లో మీడియా అని చెప్పని కొంతమందికి కొన్ని ఛానళ్ళకు ముద్రేస్తారో వాళ్ళ మనసులో కూడా సేమ్ నా మనసులో ఉన్న భావనే ఉంటుంది. ఆ 22 మందిలో బాలకోటి ఉంటే బాగుండేది, బాలకోటకి ఆ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇస్తే బాగుండేది అనేది ఉంటది. అలా అని చెప్పని ఇక్కడ జోహార్ని తీసేయడానికి ఉండదు కదా. జోహార్ కూడా పార్టీలో కరుడుగట్టిన తీవ్రవాదులు అంటాడు. పసుపు జెండా కప్పుకొని పసుపు జెండా పట్టుకుని పసుపు టవల్ కప్పుకొని కరుడుగట్టిన తీవ్రవాదిలా వ్యవహారం చేస్తాడు. కేఎస్ జోహార్ కూడా తక్కువ వ్యక్తి ఏం కాదు. సో కేఎస్ జోహార్ ఇవ్వడం అనేది గౌరవమే, కానీ బాలకోటకి ఇవ్వకపోవడం అనేది కూడా అగౌరవమే. అదే ఇవ్వాలని లేదు, శ్రీ కమిషన్ ఆయనకి ఇవ్వాలని లేదు. ఇంకోటి ఇవ్వచ్చు, దళిత ఇప్పుడు అమరావతి ఉద్యమంలో నుంచి ఇప్పుడు ఎలా మన రాయపాటి ఆమెకి ఎలా ఇచ్చారో, సరిజ గారికి ఎలా ఇచ్చాడో సేమ్ అలాగే బాలకోటి గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో బాలకోటి ఉద్యమం ఏమి చిన్న ఉద్యమం కాదు శ్రీకాంత్ గారు, చాలా తీవ్రమైన ఉద్యమం చేశారు బాలకోటి. ఎక్కడ చూసినా ఇప్పటికీ మీరు ఇప్పుడు బాలకోటి దగ్గరికి ఇప్పుడు బాలకోటికి ఫోన్ చేసి వీడియో కాల్ చేయండి, సొక్క వేసుకుని పచ్చటాలు మళ్ళేసి కూర్చుని ఉంటాడు. అంటే అంత కరుడు కట్టిన అమరావతి ఉద్యమం చేశాడు. అంత కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి మీద ఒక విధంగా చెప్పాలంటే దళిత సామాజిక వర్గంలో, ప్రధానంగా చెప్పాలంటే బాలకోటయ్య సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి మీద అంత తీవ్రమైనటువంటి పోరాటం చేసిన వ్యక్తి ఎవరనంటే అది బాలకోటయ్య. 100కి 100 మార్కులు ఎవరికన్నా నువ్వు ఎవరికి వేస్తావు బాలకోటయ్య సామాజిక వర్గం ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలో
జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి ఒక ఉద్యమకారుని నీకు తెలుసు ఎవరు అంటే నేను బాలకోటేనికి. అదే ఒకటి కాకపోతే డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఉన్న నామినేటెడ్ పదవులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు ఎవరిని కూడా తీసిపారేయాల్సింది లేదు, అందరికీ కూడా చాలా మంచి గౌరవం దక్కింది. సో వాళ్ళతో పాటు బాలకోట గారికి కూడా అదే గౌరవం దక్కుంటే బాగుండేది అన్నది నేను అంటే చెప్పింది అదే. 22లో బాలకోట ఉంటే బాగుండేది. అదే అంటే ఎవరినో తీసేమని కాదు. ఇప్పుడు అదే అమరావతి ఉద్యమంలో రాయపేట శైలజ చేశారు. అదే అమరావతి ఉద్యమంలో బాలకోటి ఉన్నాడు. అంటే ఆమెకు ఆపేసి బాలకోటికి ఇమ్మని కాదు, మహిళగా ఆమెకి ఇచ్చే ఆమె గౌరవం ఆమెకి ఇవ్వచ్చు. కానీ 22 మందిలో బాలకోటి లేడు. 22 మందిలోంచి ఎవరో ఒకరు తిట్టి కొమ్మని చెప్పట్లేదు, కానీ ఉండుంటే బాగుండేది. బాలకోటి ఉండుంటే గనక ఈరోజు అంటే రేపొద్దున టీవీ డిబేట్ లో ఇంత బలమైన నోటల వాయిస్ కానీ, ఇంత జగన్మోహన్ రెడ్డిని విభేదించేటువంటి వాయిస్ కానీ ఒకటి మాత్రం మిస్ అవుతారండి. ఏంటంటే ఆయన మాట్లాడా ఇదేమన్నా ఆయన మనసు నొప్పించిద్దా, ఈ పదవి లేదు కదా టీవీ డిబేట్కి వస్తాడా రాడనేది నేనైతే అడగలేదు, అదైతే తెలియదు. కానీ రేపు పొద్దున అంటే ఒకవేళ అతను ఏదన్నా ఎక్కడో చోట ఇలా ఏదన్నా ఎవరన్నా ఒకళ్ళిద్దరు రెచ్చగొట్టి, లేదంటే ఎవరన్నా నీ చూసావా నీ పరిస్థితి ఇలా అయింది అలా అయింది అని ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఏమన్నా కామెంట్ చేస్తే ఆ కామెంట్ ని మనసులో పెట్టుకున్న ఆయన ఎక్కడన్నా ముఖం చాటేస్తే ఆయన వాయిస్ మాట్లాడకపోతే కనుక నోటల్ వాయిస్ మాత్రం మిస్ అవుతాం. ఇది రాజకీయ పార్టీలు కూడా వాడుకుంటాయి కదా. ఇప్పుడు మనం చూసాం కొన్ని డిబేట్ లో కేఎస్ ప్రసాద్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా ఎవరో రెడ్డి ఉంటారు ఆయన కావచ్చు, ముందు నువ్వు వెళ్ళి పదవి తెచ్చుకోవాలి, గత 5 సంవత్సరాలుగా నువ్వు పోరాడావు బానే ఉంది, కానీ నువ్వు పదవి తెచ్చుకో, నీకు న్యాయం చేసుకో, నీకు న్యాయం చేసుకున్నాక మిగతా వాళ్ళకి న్యాయం చేయద్దు కానీ అన్నారు. సో ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది రేపొద్దున ఇంకొక దరిద్రం ఉంది ఆంధ్రప్రదేశ్ ఏంటంటే వీరు ఎక్కడో ఉన్నారు కాబట్టి ఖండాంతరాలు దాటేసినట్లు మీకు తెలియకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ కి రీసెంట్ గా గత 5 ఏళ్ల కింద వచ్చిన దరిద్రం ఏంటంటే కుల దరిద్రం వచ్చింది. అంతకుముందు రాజకీయ పార్టీలో రాజకీయ నాయకులే ఉండేవాళ్ళు, ఇప్పుడు అలా లేకుండా వచ్చింది. ఇప్పుడు కులాల వారికి విడిపోయారు కదా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పని ఆ కుల కుంపడి పెట్టారు. ఇప్పుడు రేపు పొద్దున ఆ బాలకోటి కులాన్ని వాడుకోరని చెప్పడం గ్యారంటీ లేదు. ఇప్పుడు ఈ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి కావచ్చు, అదే విధంగా ఈ టీవీ డిబేట్ లో మాట్లాడుతున్నాడు అతని పేరేంటి, వెంకటరెడ్డి. అతను 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 ఎవడో కూడా ఎవడో తెలియదు అసలు. అతను ఎవడో కూడా ఎవడో తెలియదు. అతను అసలు ఆ టీవీ డిబేట్ కు వచ్చి మాట్లాడేంత అర్హత ఏముందో తెలియదు. ఉద్యమకారుడా కాదు, ఏదన్నా కార్పొరేటర్ గా పనిచేసినోడా కాదు, అది ఎవడో కూడా ఎవడో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని టీవీ ఛానల్స్ లో కనిపించాడు రీసెంట్. అంటే నేను ఎప్పుడు చూడలేదు, అతను డిబేట్ ఎప్పుడు చూడలేదే, కానీ ఒకసారి మాత్రం ఏదో ఒక డిబేట్ లో ఏదో ఒక గ్రూప్ లో ఏదో వీడియో వచ్చింది. ఎవరో ఒక అతను జనసేన అతను సంథింగ్ ఎవరో ఒక అతను అతను అరే తమ్ముడు ఏదో అంటే ఇతను ఏదో సంబోధిస్తే ఎవరో నీకు తమ్ముడు, అరే వెంకటరెడ్డి మోడు పగిలిద్దని బూతులు తెచ్చాడు. అప్పుడు తెలుసు అతని పేరు నాకు. ఆ తర్వాత రీసెంట్ గా ఈ జనసేన నుండి ఈ అధికార ప్రతినిధులు, మహిళా అధికార ప్రతినిధులు ఎవరో అతను వాళ్ళు తిడుతుంటారు, వాళ్ళు అతను తిడుతూ ఉంటారు. అది పెద్దగా మనం ఎప్పుడు స్పందించలేదు. కానీ బాలకోటలు అంటుంటే రేపు పొద్దున మాత్రం కామెంట్ చేస్తారు, అవకాశం ఉంది, తీవ్రంగా ఉంది. కేఎస్ ప్రసాద్ అంటే ఏముందండి, అతను 11వ తారీఖు అని చెప్పని ముహూర్తం పెట్టి 11 సీట్లు రాష్ట్రం వైఎస్ఆర్సీపీకి 11 సీట్లను ముహూర్తం పెట్టిందే కేఎస్ ప్రసాద్. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తెలియదు. ఇంకా అతను ఇంకేదో జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాలు పాలసీలు ఏదో మాట్లాడతారు తప్ప, ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు కొద్ది రోజుల్లోనే అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరగాడని చెప్పి లెక్కలు తేలబోతున్నాయి. అంతకుముందున్న 9 ఈడీ కేసులు 11 సిబిఐ కేసులతో మొదలుకుంటే రేపొద్దున మళ్ళా వచ్చి ఈడీ దర్యాప్తు చేస్తే ఇంకొన్ని కేసులు పడితే అత్యంత దారుణం నుండి ఇన్ని ఈడీ కేసులు ఉన్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అలాంటి వాడికి మద్దతు ఇచ్చి మాట్లాడేవాడికి ఏమంత గౌరవం వాల్యూలు ఉండి వస్తాయి. కానీ ఏంటంటే అది అనలిస్ట్ ముసుగులు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. ఏమన్నా నాలెడ్జ్ ఏంటో నాకు అంత అవగాహన లేదు, కానీ నాకున్న జర్నలిస్ట్ నాలెడ్జ్ లో మాత్రం వాళ్ళతో ముసుగులో మాట్లాడుతుంటారు. అంటే ఓపెన్ గా న్యూట్రల్ గా ఒక విషయాన్ని సిద్ధాంతాల ప్రకారం అయితే ఏం మాట్లాడరు, కానీ ఒకడే పార్టీ పిచ్చితో మాట్లాడతాడు. ఇతనేమో పార్టీ ఇచ్చే ఫండ్స్ ఏ ఉంటాయి కదా, వాళ్ళందరూ పేటిఎం బ్యాచ్ అని అంటారు. కానీ నేను ఆ పదం అన్నా కానీ వాళ్ళు బ్రతకడానికి వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ ఆ నీడ్ ఏది ఉంటుంది కాబట్టి, ఆ ఫండ్ ఏది ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకుని ఇకేదో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుంది. అసలు సోషల్ మీడియాలో పోస్ట్ తిరుగుతాడు చూడండి, 11వ తారీఖు ముహూర్తం పెట్టాడు ఇతను. వైజాగ్ లో 11వ తారీఖు ప్రమాణ స్వీకరణ ముహూర్తం పెడితే అంతపాటు డిబేట్ కి చేస్తున్న వ్యక్తి అతను ఛానల్ ఇన్పుట్ ఎడిటర్ అవుట్పుట్ ఎడిటర్ ఎవరో అతని పేరు ఏదో ఉంటుందండి. అతను
లేదు లేదు 9వ తారీఖు బాగుందంటే కాదు 11వ తారీఖే అన్నాడు. తీరా కౌంటింగ్ అయిపోతే 11 స్థానాలు వచ్చినాయి. అతను 11 స్థానాలకు ముహూర్తం పెట్టాడు తెలియదు, 11 తారీఖు ముహూర్తం పెట్టాడు తెలియదు. 11 స్థానాలు వస్తాయని చెప్పి ముందుగానే గ్రహించి 11 అని పెట్టి చెప్పాడో తెలియదు కానీ 11 అనే ముహూర్తం పెట్టింది మాత్రం కేఎస్ ప్రసాద్ అని నాకు అయితే అర్థమైంది. ఆ వీడియో చూసినప్పుడు 11 స్థానాలని ఇతనే చెప్పాడా ఫస్ట్. అంటే ఇంతమంది ఇంత పర్టికులర్ కరెక్ట్ గా చెప్పలేదు ఫిగర్, అతను చెప్పాడు. అంటే వైసీపీలో అప్పుడే తెలుసుండదు నాకు తెలిసినంత వరకు, మనకు 11 స్థానాలే వస్తున్నాయి అది అప్పుడే తెలిసి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ అండి. ఏదైనా బాలకోటయ్య గారికి ఇప్పుడు కాదు, స్టిల్ 22 మందిలో లేకపోవచ్చామో కానీ నేనైతే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. నాకు తెలిసి రానున్న ఇంకో లిస్ట్ లో లేదా రానున్న ఇంకో లిస్ట్ లో ఏదో ఒక లిస్ట్ లో అయితే మాత్రం బాలకోటయ్య అనే వ్యక్తికి మాత్రం చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ గారు న్యాయం చేస్తారు. ఇది క్లియర్. నేను చాలా మంది కొద్దిమంది పెద్ద నోట్లో కూడా విన్నా చేస్తారు అని. అది ఇవాళ చేస్తారు రేపు చేస్తారని చెప్పలేను కానీ ఆయనకైతే మాత్రం ఏదో పదవి మాత్రం ఇచ్చి ఆయన వాయిస్ అయితే మాత్రం ప్రభుత్వం వాడకూడదు. ఎందుకంటే ఇవాళ వదిలేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని ప్రశ్నించే వాళ్ళని మనం దూరం చేసుకున్నట్టే అయింది. ఎందుకంటే బాలకోట లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ అంటే వాళ్ళు ఏం చేశారు, చడుగుడ్డుతో పేకలు కోస్తారా లేదా అనే విషయాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తులు ఈరోజు ఉండాలి. టీవీ డిబేట్లకు అన్ని 5,000 టీవీ డిబేట్లు చేశాడు బాలకోట. 5,000 టీవీ డిబేట్లో కూడా చాలా క్లియర్ గా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఏంటనేది, చాలా స్పష్టంగా చెప్పాడు. రాష్ట్రం మొత్తం కారేసుకుని తిరిగి దళిత ఉద్యమాలు చేసి కారు అద్దాలు పగలగొట్టించుకోకుండా దెబ్బలు తినకుండా తిరిగి వచ్చిన వ్యక్తి కూడా బాలకోటయ్య. ఒక విధంగా చెప్పాలంటే బాలకోటయ్య మన పాకిస్తాన్ తీవ్రవాది కన్నా దారుణంగా చేతిలో మిసైల్ పెట్టి తిరిగిన జోలికి ఎలా ఎవడో పోవడం, అలా బాలకోట జోలికి ఎవరు రాలేదు ఆ రోజు. కానీ బాలకోటకి మాత్రం 100% శ్రీకాంత్ గారికి రాసి పెట్టుకోండి, ఏదో ఒక లిస్ట్ లో బాలకోట పేరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఏదో ఒక లిస్ట్ లో బాలకోట పేరు తప్పకుండా ఉంటుంది. ఇది లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కంపల్సరీ ఏదో ఒక రోజు పిలిచి, లేదంటే ఈ వీడియో చూసైనా సరే పిలిచి బాలకోటయ్య నీకు నేను పదవి ఇస్తున్నానని చెప్పి హామీ ఇస్తారు. ఎందుకంటే అతనికి ఉందండి, అవకాశం ఉంది. బాలకోట లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారు. ఎందుకు ఇవ్వాలంటే ఓటర్లో వాయిస్ కావాలి. ప్లస్ పోతే ఒక ఉద్యమకారుడు అనేవాడు పార్టీ జెండా కప్పుకోకపోయినా వ్యక్తుల సిద్ధాంతాలు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు లాంటి వ్యక్తులు సిద్ధాంతాలను బయట తీసుకెళ్లాలన్నా, జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడిని ఎలాంటోడో ప్రజలకు చెప్పాలన్నా బాలకోట లాంటి ఒక వాయిస్ అయితే మాత్రం అవసరం. సో అమరావతి వాయిస్ ఆ రోజు తీసుకున్నప్పుడు కూడా బాలకోట ఏంటి, అమరావతిలో బాలకోటకు ఉన్న పాత్ర ఏంటంటే బాలకోటకి అక్కడ ఒక సెంట్ ఒక గజం భూమి లేదు. అక్కడ బాలకోట నుంచుని ఈ నుంచున్న ఈ గుంట నాది అంటానికి లేదు, ఆ 2 అడుగులు నాది అంటానికి లేదు అక్కడ. కానీ అమరావతి ఆ రోజు నిలబడ్డింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కి అమరావతి అవసరం, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అవసరం అనేదాన్ని అతను ఆ రోజు తీసుకున్నాడు. సో కాబట్టి ఏంటంటే అతను ఏదైతే చేశాడో ఆ రోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదైతే చేశాడో తిరిగి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆయనకి తిరిగి అదే గిఫ్ట్ కింద ఇస్తారు శ్రీకాంత్ గారు. అందులో సమస్య అయితే లేదు. సో చూద్దామండి. డెఫినెట్ గా ఏంటంటే బాలకోటయ్య గారికి డెఫినెట్ గా గౌరవం దక్కాలి. ఆ గౌరవం ఇవ్వటం బాలకోటయ్య గారికి ఇచ్చే గౌరవం కాదు. దీనివల్ల ఏంటంటే ఒక న్యూట్రల్ వాయిసెస్ కూడా వాళ్ళు ఇచ్చే గౌరవం అవుద్దనమాట. అలాగే ఏంటంటే డెఫినెట్ గా మీరు అన్నట్టు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరైనా సరే ఈసారి కష్టపడిన నాయకులు కానీ, కష్టపడిన కార్యకర్తలు కానీ, కష్టపడిన వాళ్ళు కానీ ఎవరిని విస్మరించట్ల. ముందు వెనక అవ్వచ్చు కానీ వీళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో పదవి వస్తుందని ఆశిద్దామండి. అవకాశాలు వచ్చాయి, అందరికీ వచ్చినాయి అవకాశాలు, మంచి అవకాశాలు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.